హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీనిక్ ట్రెజర్స్. ఈ వీడియోలో మనం మైసూర్లో ఉన్న కరాంజీ లేక్ మరియు లోకరంజన్ ఆక్వా వరల్డ్ చూద్దాం రండి. ఫస్ట్ మనం కరాంజీ లేక్కి వెళ్దాం రండి. పార్క్ ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే 10 రూపీస్, కిడ్స్కి అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే పార్కింగ్కి ఎక్స్ట్రా. పార్క్ ఎంట్రన్స్ నుంచి 300 మీటర్స్ అలా నడిచెళ్ళాక రైట్ సైడ్ కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. అలాగే అక్కడే ఈ బర్డ్స్ పార్క్ కూడా ఉంటుంది. కిడ్స్ ప్లే ఏరియా నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ బోటింగ్కి సంబంధించిన టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. 2 సీటర్, 4 సీటర్ అండ్ 6 సీటర్ అండ్ పెడల్ బోట్స్. తర్వాత మనం డ్రైవర్ కావాలంటే డ్రైవర్ని కూడా ఇచ్చి పంపిస్తారు. దానికి మాకు 300 ఛార్జ్ చేశారు. 16 feet depth, 47 acre lake. ಅಲ್ಲಿ ಪರ್ಪಲ್ ಕಲರ್ ಬರ್ಡ್ ಇದೆಯಲ್ಲ, ಅದು ಬಂದು ಪರ್ಪಲ್ ಹೆರನ್ ಅಂದ್ಬಿಟ್ಟು ಮೈಗ್ರೇಟರಿ. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಬ್ಲಾಕ್ ಕಲರ್ ಇದೆಯಲ್ಲ ಸರ್, ಇದು ಬಂದು ಯುರೇಷಿಯನ್ ಕೂಟ್ ಅಂದ್ಬಿಟ್ಟು ವಾಟರ್. కరాంజీ లేక్ని 100 years బ్యాక్ మైసూర్ కింగ్స్ డ్రింకింగ్ వాటర్ కోసం తవ్వించారంట. ఇప్పుడైతే ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే కాదు. ఎవ్రీ ఇయర్ సీజన్లో కొన్ని వేల కిలోమీటర్స్ నుంచి కూడా పక్షులు ఇక్కడికి వచ్చి స్టే చేసి మళ్ళీ సీజన్ అయిపోయాక తిరిగి వెళ్ళిపోతాయంట. అదే మాకు బోట్ డ్రైవర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బోటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇదే పార్కులో పీకాక్స్ ఉండే ప్లేస్కి వెళ్దాం రండి. కరాంజీ లేక్ పార్కు ఒక ట్యూస్డే మాత్రమే క్లోజ్లో ఉంటుంది. వీక్లో మిగిలిన డేస్ అంతా ఓపెన్లోనే ఉంటుంది. పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 దాకా ఓపెన్లో ఉంటుంది.
ఇక్కడ ఒక పెద్ద కేజ్ లాగా ఉంటుంది, రూఫ్ క్లోజ్డ్ ఉంటుంది. అక్కడ పికాక్స్ని ఫ్రీగా వదిలేసి ఉంటారు. మనం దగ్గర నుంచి కూడా చూడొచ్చు వాటిని. ఇక్కడ ఒక పికాక్ పురివిప్పి డాన్స్ చేస్తూ కనిపించింది, మీరు చూడండి. ఇప్పుడు మనం లోకరంజన్ ఆక్వా వరల్డ్కి వెళ్దాం రండి. ఈ అక్వేరియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి నైట్ 8:30 దాకా ఓపెన్లో ఉంటుంది. దీనికి టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 200, కిడ్స్కి అయితే 150 ఛార్జ్ చేస్తారు. ఈ అక్వేరియము చాముండి హిల్స్కి వెళ్ళే వేలోనే వస్తుంది. ఇక్కడ చూస్తున్న స్టార్ ఫిష్ అచ్చం స్టార్ లాగే ఉంది కదా. పాములాగా కనిపిస్తున్న ఈ ఫిష్ పేరేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి.
subscribe, like, share. Thank you for watching.